ఆడు పైసానే ఈడు పైసాని ఫిక్స్ మనీలు అందరినీ జైన్ చెప్తి వాళ్ళందరూ ఇప్పుడు నన్ను అంత పేరు బదనం అయితే ఏం కావాలి వాళ్ళ ముంగట ఇప్పుడు అందరిని తప్పించుకొని తిరగబడితే వాళ్ళు కనబడితే ఎట్లా వాళ్ళని తప్పించుకొని తిరుగుడు కాబట్టి వచ్చి జంగల్లో పున్న తిరగబడితే ఏం చేద్దాం నా రాధ గిట్లున్నది. ఏమైందన్న నువ్వు ఇక్కడ కూర్చున్నావు వచ్చి నేను అంత ఊరంతా ఎత్తుకుతున్నా నువ్వేమో ఇక్కడ కూర్చున్నావు. అవ్వంటివి ఇవ్వంటివి ఆ పైసలాంటివి ఇవ్వంటివి ఏది లేకపోయే మొత్తం నిలువున మునిగితివి. ఇంట్లో అందరు అడుగుతారు, ఇజ్జత్ పోతుంది, ఫ్రెండ్స్ అడుగుతారు. ఏం చేద్దామే ఇప్పుడు చెప్పు. నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్నావు, ఇక్కడ తిరుగుతాను తప్పించుకొని. నీకోసం ఎతికి 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 నెరివాడ్డా. నిన్ను నమ్మి 10 మందిని జాయిన్ చేపిత్తి, వాళ్ళు వచ్చి నా ఇంట్లో కూర్చున్నావు అంటే ఏం చేయాలి చెప్పు. నువ్వు చెప్పు. ఏం చేయలే తమ్ముడు, రోజుకి 20 మంది వస్తారు ఇంటికాడ ఆశపడకనే వచ్చి ఇక్కడ కూర్చున్నా. అకౌంట్లో మనీ కనబడుతున్నాయి కానీ ఏం చేసుడు అర్థమవుతలేదు. కేవైసీ అన్నాడు, పాన్ కార్డు అన్నాడు, అవన్నీ చేసినా కానీ మళ్ళీ ఎర్రర్ కనబడుతుంది. తీద్దామంటే వాష్ అవుట్ అంటుంది, ఏమంటుంది ఏం అర్థమవుతలేదు. ఫోన్ చేసినా కానీ ఎవరు రెస్పాండ్ అవుతలేరు, చేతులు ఎత్తేస్తారు, తప్పించుకుంటారు కనబడ్డోళ్ళు చూద్దాం. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఇప్పుడేమో ఇంటికి 4-5 సార్లు వచ్చిర్రు, నీకేం రంజి లేదు నేను చూసుకుంటా అన్నారు. ఇప్పుడు అడిగితేనేమో మొత్తం చేతులు ఇచ్చిర్రు, నా దగ్గర ఏం లేదు అంతా అని అట్లా తప్పించుకుంటారు. ఏం చేయాలి నేను ఇప్పుడు? అందుకని వచ్చి ఇక్కడ జంగల్లో పున్న తిరుగుడు అవుతుంది, వాళ్ళ కనబడకుంటుండు అవుతుంది. ఏం చేయాలి? ఏం తమ్మి ఇక్కడేం చేస్తున్నారు? ఏం సంగతి తమ్ముడు ఇక్కడ వచ్చి కూర్చున్నారు? ఏంది మీరిద్దరు, ఏంది కథ? ఏం లేదన్న పరిస్థితి కదా. నన్ను అయితే నిలువున ముంచినావు తమ్మి. ఇట్లా ఇది ఘోరం తమ్మి. ఇది 10,000 పెట్టి సెల్లు కొనిటివి, ఇంకా ఏమో చేతివి. అరే నేను గురించి ఏం చేస్తే వాడు నా ఇంటికాడ వచ్చి కూర్చున్నాడు. వాడిని నేను చెప్పాను, నాకు అర్థమవుతలేదు. నువ్వు వస్తే నువ్వు దొరుకుతానే లేకపోతే ఈడ వచ్చి కూర్చున్నావు. ఫోన్ చేసినా కానీ నువ్వు లిఫ్ట్ చేస్తలేకపోతే. అయినా కానీ గీడేం కూర్చున్నారు మీరిద్దరు? ఇదేంటి పద్ధతి? మీ ముఖాలు చూస్తే ఏమో చేసుకునేటట్టే కనబడతారు నాకైతే. గింత డీలబడ్డారు ఎంత మీ? అరే పైసా పోయి సంపాదించుకోవచ్చు, గిసంటి ముచ్చట్లేదు గీడొచ్చి కూర్చున్నారు మీరు. ఇది పద్ధతి మంచిగా లేదు. పైసా పోతే మత్తు సంపాదించుకోవచ్చు, ఈడ కాకపోతే కట్టపడి ఎట్లని చేసుకోవచ్చు. కానీ గిసంటి ముచ్చట్లు గిటువంటి ఆలోచన చేయకూరి, మీరు పరిశాన్ కాకూరి. అర్థమైందా? ఈ పద్ధతి మంచిగా ఇంటికి పోరాని, ఇంటికాడ కూర్చుని రాని మాట్లాడుకుందాం. ఏమో ఏం చేద్దామన్న, పొజిషన్ అంతా వేరే ఉన్నది. ఇంటికి వస్తురు, పొద్దున లేస్తేనే ఇంటికాడ కూర్చుంటారు వచ్చి. పోలీస్ కేసు అయ్యేటట్టున్నది. అంతా అందరు ఆలోలు ఈలోలు చెప్పిన కొద్ది ఇంకెక్కువ చేస్తారు వాళ్ళు. అసలు సిచ్యువేషన్ ఏం జరిగిందో అర్థం చేసుకుంటారు. నాకైతే ఉండబుద్ధి అయితే లేదు, ఇంటేంది నీకేం అనిపిస్తుంది. ఏం చేసుకోవడం నాకు అర్థం అయితే లేదు. పిసలు ఎత్తాంది, ఆకలేదు, దూపలేదు, చెట్లు సామాన్లు అందంగా పట్టుకొని తిరుగుడు అవుతుంది. ఎవరు ఎక్కడ కలుపుతారో అని ఘోరంగా అనిపిస్తుంది. అందుకని ఉండబుద్ధి అయితే లేదు నాకు. గింత పెద్ద అన్నను పట్టుకొని మీరు గిట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏమనుకుంటారు మీరు? గిసంటి ఆలోచనలు మానేసేరి. పైసల కోసమే కదా మీరు బాధపడేది. పైసలు ఇవ్వలేకపోతే రేపు కడదాం, ఇంకో సంవత్సరానికి కడదాం, ఒళ్ళంచి కష్టం చేద్దాం, వాళ్ళతోనే మాట్లాడుతుందా? సంవత్సరం వరకు మొత్తం అన్నీ తీర్పేసుకుందాం. గిట్లాంటి విషయాలు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇట్లా రాని నేను మాట్లాడతా, ఎవరెవరు ఏమో మిమ్మల్ని అంటారు, నేను మాట్లాడతారని. తమ్మి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. గట్ల మీరు అధైర్యపడద్దు. గట్ల అధైర్యపడితే ఉన్న జనాలు మొత్తం కావాల్సి వస్తుంది. అదేం లేదు, అట్లా కాదు. కానీ మీరు ఎవరెవరైతే మిమ్మల్ని ఏమంటున్నారో దాని గురించి నేను మాట్లాడతారా అని మీరు గట్ల ఎందుకు బాధపడతారు? ఈ సమస్య కాదు, ఏ సమస్యకైనా కానీ పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారాన్ని మనం మార్గాలు ఎత్తుకోవాలి. కానీ ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు, తప్పుడు నిర్ణయాలు ఇవన్నీ. మీరు యూత్ కొత్తగా ఆలోచించాలి. గుండె ధైర్యం చేసుకొని చేద్దాం పని. ఒళ్ళంచి పని చేసి కడదాం రాని, ఇంకా సంవత్సరానికి కడదామని చెప్తాం రాని. మీరు ఎందుకు బాధపడుతున్నారు రాని, నేను మాట్లాడతా. ఏమైందిరా అట్లయినా పోతావు? ఏమైందిరా మా నీకు కానకుంటానేమేంద్రా నువ్వు? ఎట్లున్నాడు ఎట్లయినవురా? బ్రాస్లెట్, చైన్, అంగిలి పాత ఇట్లా పిలుతానే పోతానేమేంద్రా నువ్వు? అది చూసినావారా మా అయ్య అప్పుడు కట్టబెట్టినాను, కట్టబెడితే మా అయ్యని తిట్టుకున్నా నేను. కానీ ఇప్పుడు చూసినావా నాకు బండి ఉన్నది. అప్పులు కొద్దిగా క్లియర్ అయినాయి, అయిపోయినాయి అప్పులు. అయ్య కట్టపడ్డా, నేను కట్టపడ్డా. జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన
సముద్రమెంత దాహమేస్తే వెతికెన ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే పదర 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 ఇప్పుడమిని అడిగి చూడు పదర గెలుపను మనకు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా నీ కథ ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా నీ తరమిదిరా కానిది ఏమున్నది మనిషి అనుకుంటే కానిది ఏమున్నది చలిచి మే ఆదర్శం పని కాదా నీ దైవం ఆయువే నీ ధనం ఆశయం సాధనం చేయరా సాహసం నీ జయం నిశ్చయం ఏమో అయితే నీ సంగతి ఎదురా లక్షల కోట్లు లాంటి బెంజలు తిరుగుతాం అనుకున్నా గంజి కచ్చినట్టున్నావు కారా ఏమున్నారా లచ్చలు వచ్చినాయి ఉన్నాయని వేయినాయి అన్ని ఐపీఎల్ అని జీతు లేవాలి అని అల్లా ఇల్లా అని పెట్టిన మొత్తం కొంప నష్టం అయింది అని అమ్ముకున్న బతుకు బస్ స్టాండ్ అయింది. నీ పని ఏమరా మంచిగా కష్టపడ్డావు మంచిగా కష్టపడి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నావు. నేను ఉట్టే ఈజీగా మన అత్తాన ఉన్నది ఉంచుకున్నది ఆయన ఈ పని ఏమన్నా మంచి స్టేజ్లో ఉన్నావు. నాకు ఉన్నది ఉంచుకున్నది ఇదే సంపాదించుకున్నావు అని గాలి మేడలు కట్టుకున్నా కానీ నాయి కూడా పట్టుకొని పోయినాయి. అట్లా ఉంటుంది రా బతుకు. ఏ బాధపడక మామ ఏ మామలే ప్రసన్న మామ నువ్వు బాధపడతావు మామ నువ్వు గట్టిగా ఉండటం నీకు ఇట్లా అయినావు వెనకపోతావులే రైస్ మిల్ మాట్లాడారా నువ్వు గాలి చేస్తావా నువ్వు గాలి చేసిన ఒక్కడన్నా మాట్లాడారా ప్లీజ్ రా ప్లీజ్ రా ప్లీజ్ చూడరా అన్నం పెడతా రైస్ మిల్ సరే తీరా నీకంటే ఎక్కువ మాట్లాడడం కట్టపడాలా మరి పక్క కట్టపడితే రాత్రి బరాబర్ కట్టపడితే ఫలితం అని ఉంటుంది మరి అంతే ఉన్నది. సరే మరి ఫోన్ చేస్తాను నేను మరి మెల్ల ఓ మరి చెప్పు ఇట్లా కొనియన్నా ఏ కుంటికి అంతే ఇంకా. సరే మరి పోతాను మరి రైట్ మా రైట్. ఏంది ఊరంతా పెళ్లి సంబరాలు ఉంటే మీరు కొంచెం బాధ కనిపిస్తారు. ఏం సంగతి? బాధ అంటే సార్ పరిస్థితి ఏం చెప్పొచ్చేటట్టుంది సార్. ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఏం తప్పు చేసారు చెప్పు జర. పని కాదు కానీ ఈడు పైసా ఆడు పైసా అనుకుంటా ఏదో ఫిక్స్డ్ మనీ అనుకుంటా ఏమేమో చేసినవి. మీరు కూడా తప్పు చేసిర్రా? నాకు తెలియదు కదా సార్ ఇట్లా అయితే దాన్ని తొందర సెట్ అవుతాం తొందర బాగుపడతాం అనుకొని ఈజీ 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 అనుకున్నారు అయిపోయిందా? రైట్. దాని గురించి బాధపడుతురు అయితే ఒక్క నిమిషం ఆగు. మీరు కూర్చోరు నేను చెప్తా. కూర్చోరు చెప్పురు సరిగా చెప్పురు మాకు. ఈ ఫిక్స్ మనీ ఈ ప్లాస్మా ఈ ఆడు పైసా ఈడ పైసా ఈ గిమ్వే ఇవన్నీ ఏంటంటే కంపెనీలు స్టార్ట్ చేసిన వాళ్ళకే ఎక్కువ లాభం ఉంటుంది. రెండోది స్టార్ట్ చేసినోడు డైరెక్ట్ నీ దగ్గరికి వచ్చిండా? రాలేదు. ఇప్పుడు ఈ చైన్ బిజినెస్ అనేది చైన్ మార్కెటింగ్ అనేది గింతే. స్టార్ట్ చేసేటోడు ఏం చేస్తాడు? ఫస్ట్ అని దగ్గర వాళ్ళను అని చుట్టాలను అని ఫ్రెండ్స్ను అందరినీ జాయిన్ చేయించి వాళ్ళందరికీ ఇప్పుడు మీకు ఆశ పెట్టిర్రా సిల్వర్ గోల్డ్ బ్రాంజ్ తొక్క తోటకూర అని చెప్పిర్రా? నేను కారు కొన్నా నేను కారు కొన్నా నాకు బంగులు ఉంది 13 కోట్ల బంగులు ఉంది 5 కోట్ల రేడార్ కారు ఉంది నేను బండుకున్నా కానీ అది తీసుకోపోతుంది సింగపూర్ టికెట్ ఇవన్నీ ఒక్క సంవత్సరంలో అవుతాయా మరి? ఏడికెళ్ళి అయితే చెప్పు ఒక్కసారి గంత ఒక్క సంవత్సరంలో కోటీశ్వరుడు అయితే మరి దేశం అంతా గరీబ్ వాళ్ళు ఎందుకున్నారట మరి అక్కడ ఎక్కడైనా అట్లా మరి ఎందుకు ఆలోచించలేదు? పైసలు చెప్పన పని ఈజీగా వచ్చే పైసా ఎప్పుడైనా కానీ ఈజీగానే పోతుంది. గుర్తుపెట్టుకోరి. అత్యాశ కోసం మనం పైసా కోసం ఎంపర్లాడితే అది మన ఉన్న పైసలను కూడా ఊడ్చుకొని పోతుంది. ప్రాణాలకేమో పడుతుంది. ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు సిచ్యువేషన్ చెప్తే కదా మా బతుకులు రోడ్డు మీద పడ్డా లెక్క. అందుకే ఇప్పుడు స్టాలిన్ సినిమా చూసిర్రా? ఆడు ఒక్కడు స్టార్ట్ చేస్తాడు, ముగ్గురికి హెల్ప్ చేస్తాడు, వాళ్ళను మరో ముగ్గురికి హెల్ప్ చేయమంటాడు. అది మంచి. ఇక్కడ ఇది చెడు. ఎందుకను?
ఇప్పుడు ఒక్కడి నుంచి ముగ్గురు జాయిన్ అయ్యారు, వాని కింద ముగ్గురు, వాని కింద ముగ్గురు, వాని కింద ముగ్గురు, మనం లాస్ట్కి వచ్చినాం. మనం ఎక్కడికి వచ్చినాం? ఆ ఒక్కొక్క కొమ్మలకి వచ్చినాం. వాడు రూటు మొదట్లో ఉన్నాడు, వాడు బలంగా ఉన్నాడు. మనకు వచ్చేసరికి ఏమైంది? ఆకులు. అంతేనా? అంటే ఇక మళ్ళీ జాయిన్ ఇక మనకు ఇక కింద జాయిన్ కావడానికి వాళ్ళని ఉంటారా? ఉండరు. నువ్వు ఎంతమందికి ఫోన్ చేసినావు జాయిన్ చేయమని? 100 మంది ఎత్తు ఒక్కడో ఇద్దరు జాయిన్ అయి ఉంటారు. 10 మంది వేసుకో. మరి వాడు ఎంతమంది జాయిన్ చేసిండు? మేము 300 మంది చేసాం. 20-30 మంది చేసాం. 300 మంది అయితే గది 20-30 మంది దొరికారు. వానికి ఎంతమంది వచ్చారు? ఇప్పటికి 1000 మంది వచ్చారు వాని కింద. ఆ పైసలు కూడా వస్తలేవు. ఇప్పుడు నువ్వు ఎంత పెట్టినావు? 1500 పెట్టినావా? 2000 పెట్టినావా? 10,000 పెట్టినావు. పోయినాయా? సరే, ఇప్పుడు నువ్వు 1500 పెట్టినావు. 1,00,000 మంది జాయిన్ అయ్యారు అనుకుందాం. ఎన్ని పైసలు అవుతాయి? 15 కోట్లు అవుతాయి. 15 కోట్లు. ఆడు ఎంత క్యాష్ బ్యాక్ ఇస్తాడు మీకు? 2-3 కోట్లు క్యాష్ బ్యాక్ వస్తుంది మీ అందరికి. మిగిలిన పైస ఎడబోతుంది? మొత్తం ఆనికి పోతుంది అన్నట్టు. అవునా? మొత్తం 90% ఆనికి. 90% పైస ఆనికే పోతుంది. మనకు వచ్చేది మన పైసలల్లో 10% ఇస్తాడు. రీఛార్జ్ చేస్తే క్యాష్ బ్యాక్ అన్నాడా? అన్నాడు. ఎల్లికెళ్ళొస్తాను క్యాష్ బ్యాక్. మనం అలా కట్టినాక అల్లకెళ్ళి కట్ అవుతాయి కదా సార్? అందుకెళ్ళే కట్ అవుతాయి. అంటే నీ పైసలతోటి నువ్వే క్యాష్ బ్యాక్ తీసుకుంటాను. ఏమిటికి మనుబుక్కనా? పోరగాళ్ళు ఇంకా ఘోరం. నేను వచ్చేప్పటికి ఉన్నారు కానీ పోరగాళ్ళు ఘోరంగా ఆలోచిస్తారు. తప్పుడు నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవద్దు. ఏదైనా కానీ ధైర్యంగా ఉండాలి. అర్థమైందా? ఒక మీటింగ్ పెడతారు, నీ దగ్గర నుంచే 200 తీసుకుంటారు. నీకే అందులో 100 రూపాయల భోజనం పెడతారు, 100 రూపాయలు వెనకెత్తారు. వాళ్ళు పెట్టారు. మీటింగ్ 100, 200 అవన్నీ వసూలు చేస్తారు. అట్లా పైసలే వాళ్ళకు. వాళ్ళు మంచిగా టాక్ కోర్టు గిట్లు వేస్తారు. ఎందుకంటే నీకు మెరిపియాలి, నీకు ఆశ పుట్టియాలి. నీకు లోపల నుంచి అబ్బా నేను కూడా గిట్ల అయితే మంచిగుండు, నేను కూడా బంగ్లా కట్టుకుంటా అని ఆశ రావద్దా? అదే మనం చేసే పొరపాటు. మా ఫ్రెండ్ గారు 1,00,000 రూపాయలు బండి పట్టుకొని వచ్చిండు. ఎక్కడ టెంప్ట్ అయినా. నిజంగా అందరికి వచ్చేటట్టుంటే మన భారతదేశంలో 130 కోట్ల మంది ఉన్నారు. 130 కోట్ల మందికి కార్లు ఉన్నాయా? 130 కోట్ల మందికి బంగ్లాలు ఉన్నాయా? చెప్పు. కొంచెం మెరుగుపడుతుందాం అనుకున్నాం సార్. ఇట్లా అనుకుంటాం. తొందర డెవలప్ అవుతున్న వాళ్ళు టెంప్ట్ అయిపోయినా. తొందరపాటుతనమే పనికిరాదు. ఎప్పటికైనా కానీ ఒక్కడే గుర్తు పెట్టుకోరు, మనం కష్టపడ్డ పైస మాత్రమే మన దగ్గర ఉంటది. అర్థమైందా? మనం ఏదైతే కష్టపడతామో ఆ పైసనే మనకు బాకీ. సుఖానికి వచ్చిన పైస మనకు అస్సలకే ఉండదు. అది 10 రూపాయలు వచ్చిందా 100 రూపాయలు తీసుకుపోతుంది నీ దగ్గర నుంచి. అందుకే ఎప్పుడన్నా ఎక్కువ పైసలు ఎంత కూడా తిరిగిస్తాను. ఇప్పుడు మనకు ఉండే అని తిరిగిస్తాను. ఇది కూడా గట్ల అయినట్టున్నది సార్. అంతే. ఏదైనా కానీ ఈజీ మనీ అనేది మర్చిపోర్రి. హార్డ్ వర్క్ తోటి వచ్చిన మనీ మనతోటి ఉంటుంది. మీరు కూడా ఏం చేయాలి? ఎవరన్నా ఎన్నడన్నా జాయిన్ చేస్తా అన్నా కానీ మీరు ఒకటే చెప్పుర్రి, క్యాష్ బ్యాక్లు ఇస్తారా? మరి ఫ్లిప్కార్ట్ వాడు క్యాష్ బ్యాక్ ఇస్తలేడా? అమెజాన్ వాడు క్యాష్ బ్యాక్ ఇస్తలేడా? మీరు ఈ యాప్లకి వెళ్ళి ఎందుకు క్యాష్ బ్యాక్ వస్తుంది మీరు మీకు అంటే చెప్పురు. మరి అడ్వర్టైజ్మెంట్ అది ఇది లేకుండా పర్సనల్ ఫ్రెండ్స్ ద్వారా మరి నిజంగా దీనికి ఆర్బీఐ అప్రూవల్ ఉందా? ఇవన్నీ చూసుకుంటారా మీరు? అసలు మాకేం తెలుసు సార్. వాళ్ళు అన్ని సరే, మీకు ఇప్పుడు మీ అకౌంట్ లో నీ అకౌంట్ లో 30,000 40,000 ఉన్నాయని చూపించినాయి అని అంటే అవి మరి నీ బ్యాంక్ అకౌంట్ లో ఎందుకు చూపిస్తలేవు? గది అర్థమైతే లేదు సార్. ఇదంతా జీరో మనీ. డిజిటల్ మనీ అనేది జీరో మనీ. ఇప్పుడు మన బిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీ కూడా సేమ్ అంతే కదా? అంతకంతే. ఈ బిట్ కాయిన్ అంటే ఏంటిది? ఇల్లీగల్ దందా ఇది. అది ఎన్ని ఓపెన్ అవుతుంది చెప్పుర్రి? టార్ బ్రౌజర్ లో ఓపెన్ అవుతుంది. టార్ బ్రౌజర్ అంటే అర్థం ఏం తెలుసా? ఇల్లీగల్ బిజినెస్ చేసుకోవడానికి ఒక సపరేట్ బ్రౌజర్. అది ఇల్లీగల్ అంటే ఏంది? అసాంఘిక కార్యకలాపాలు. అంటే మనం తప్పు చేస్తున్నట్టే. బిట్ కాయిన్లో నువ్వు పైసలు పెట్టినావా, నువ్వు తప్పు చేసిన కిందకి వస్తావు. ముందు వచ్చిన ఇప్పుడు మా పోరాడు ఉన్నాడు, వాడు మా అన్న కొడుకు. ఆడు గిట్నే ఐపీఎల్ అని, అది ఎంపీఎల్ అని, అండ్ల బెట్టింగ్ అని, ఇండ్ల బెట్టింగ్ అని, రేసింగ్ అని, ఇగో ఆన్లైన్ రమ్మి అని అండ్ల పైసలు పెట్టి మునిగి ఇప్పుడు రోడ్ల పొంటి తిరుగుతాడు. ఇక లాస్ట్కు మొన్న ఒక పనికి పెడితే ఇక ఇప్పుడు కొంచెం పని చేసుకుంటే బాగుపడతాడు.
మీరు కూడా గదే పరిస్థితి అయినట్టుంది నాకు చూస్తే గట్టినే అనిపిస్తుంది. ఈ ఆన్లైన్ లో బెట్టింగ్లు అవన్నీ అవు ఒకసారి పెట్టంగానే నీకు 10,000 రాగానే సంబరం అనిపించిందిలే అందుకే చూడు మట్కా గాని జూదం గాని ఏదైనా గాని ఏంది అత్తే పోతాయి గోడకేసిన సున్నావా అవి పోతే ఇంత ఘోరంగా ఉంటది మరి ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ పెట్టి మా ఫ్రెండ్స్ అందరూ చాలా మంది పోతది. ఇప్పుడు ఏంటంటే వాడు ఫస్ట్ నిన్న గుంజుకోవడానికి నీకు ఆకర్షణీయంగా ఏం చేస్తాడు, ఫస్ట్ 1000 పెట్టంగానే 10,000 ఇస్తాడు, 10,000 పెట్టంగానే 1,00,000 ఇస్తాడు, తర్వాత నువ్వు 1,00,000 పెట్టినావు రావు. అయ్యో ఒక్కసారే కదా పోయిందని చెప్పేసి మళ్ళీ 1,00,000 తీసుకొచ్చి పెడతావు, మళ్ళీ పోతాయి. అయ్యమ్మ ఈ 2 లక్షలు వాయే ఎట్లా అని చెప్పేసి నువ్వేం చేస్తావు, మళ్ళీ 2 లక్షలు తీసుకొచ్చి పెడతావు, 4 లక్షలు గుంజుదామని. 2 లక్షలు పోతాయి. ఇప్పుడు నీకు మొత్తం ఎంత బాగా అయింది, 4 లక్షలు మునిగినాయా? నువ్వు ఎక్కడ స్టార్ట్ చేసినావు, 1000 రూపాయల కాడ స్టార్ట్ చేస్తే నీకు 4 లక్షలు లాస్ వచ్చింది. కేవలం మోజు కాదు, వ్యామోహం కాదు పైసా మీద. ఎందుకంత వ్యామోహం? ఈజీ మనీ కోసం ఎప్పుడూ వెంపర్లాడద్దు. 1 రూపాయికి 10 రూపాయలు ఇస్తారంటే మీరు ఎట్లా నమ్ముతారు? ఏ బ్యాంక్ ఇస్తుంది చెప్పు, నాకు అర్థం కాదు. తెలుసా సార్? మరి ఎట్లా తెలుసుకోవాలి. పైసా విషయంలో తొందరపాటు పనికి రాదు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. పైసా 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 నువ్వు కష్టపడితేనే నీకు పైసా, ఈజీగా వస్తే నీ పైసా కాదు అది, గంతే. అర్థమైందా? అవు ఇవాళ తయారు చేసిన యాప్ రేపు ఉంటుందా? ఉంటలేదు. ఎన్ని యాప్లు డిలీట్ చేస్తలేదు గవర్నమెంట్. ఇప్పుడు ఒకటి చేసాం, మనం చేస్తే మనకు ఒక చెక్ ఇస్తాను కదా. బ్యాంక్ అనుసంధానం అంటే గవర్నమెంట్ అని కాదు. ఇప్పుడు నేను ఒకటి తయారు చేసిన, నేను నీకు చెక్ ఇచ్చిన, ఇంట్లోకి ఇచ్చిన, నా అకౌంట్లోకి వెళ్ళి ఇచ్చిన, దాని అకౌంట్లోకి వెళ్ళి ఇయ్యలే. నేను తయారు చేసిన యాప్ అకౌంట్లోకి వెళ్ళి ఇయ్యలే. ఫ్రమ్ వేణు టు సంతోష్ గంతే. అక్కడ నా అకౌంట్లోకి వెళ్ళి పైసలు ఇచ్చిన నేను. అంటే మీరు అందరు ఇచ్చిన పైసలన్నీ వేరే అకౌంట్లోకి పోతాయి. అదే అదంతా జీరో అకౌంట్స్ అంటారు వీటిని. అవి పనికి రావు, అవన్నీ బ్లాక్ మనీ కిందకి వస్తాయి. కొందరు ఏంటంటే బడా బాబులు ఉంటారు కదా, వైట్ కాలర్ క్రిమినల్స్ అంటారు వాళ్ళని. వాళ్ళందరు బ్లాక్ మనీ వైట్ చేసుకోవడానికి గిసొంటి అన్ని తయారు చేస్తారు. 1 సంవత్సరం కాగానే మొత్తం నింపుకుంటారు, బ్లాక్ అంతా వైట్ చేసుకుంటారు. చలో దుబాయ్, అమెరికా, రష్యా, లండన్ పెట్టినోడంతా ఏం చేస్తారు. ఇట్లా గ్రామీణ యువకులు అయితే బాగా మోసపోతారు. ఇక అందరు మోసపోతారు. అట్లా కాదు సార్, పని పాటలు. ఇప్పుడు మా వాడు తమ్ముడు ఉన్నాడు, అది పని లేదని ఏదో మెల్ల గెటన్ అవుదామని చూసిండు, నిలువ మునిగిండు. ఇప్పుడు ఆ పరిస్థితి ఎందుకు ఎట్లున్నది? అందుకే ఏం చెప్తున్నా, కష్టపడాలి యువత అనే. ఇప్పుడు భారతదేశ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ యువత ఉన్నది మన దేశంలోనే. కష్టపడే గుణం కావాలి ఫస్ట్ థింగ్. నువ్వు అన్నట్టు నిజంగానే కష్టపడే గుణం లేదు. ఎట్లా అడ్డదారులు సంపాదిద్దామా, ఎట్లా తొందరగా సంపాదిద్దామా అన్నట్టే ఉంది. తొందరగా సంపాదించేది అనేది పక్కకు పెట్టుర్రి, కష్టపడి సంపాదించే ఆలోచన మీద ఉండుర్రి. కష్టపడంటే నేనే మొద్దులు మోయమంటలేను. మీకున్న తెలివితోటి ఓ మంచి బిజినెస్ పెట్టుకుంటారా, లేకపోతే పొలం ఉంటే దానిలో ఇంకేమన్నా టెక్నాలజీ వాడి దాన్ని డెవలప్ చేసుకుంటారా? ఉన్నాయి సార్ పొలం. మరి ఆ పొలంలో నువ్వు కొత్త పద్ధతులు వాడు, కొత్త ఇంప్లిమెంటేషన్స్ పెట్టు, డబ్బులు సంపాదించుకో, అట్లా సంపాదించుకో. అంతేగాని ఈజీగా వచ్చేదాని గురించి ఎందుకు ఆలోచిస్తావు నాకు అర్థం కాదు. ఉన్న భూమిని నాశనం చేసుకొని. ఒక్కటే చెప్తున్నా, భూమిని శ్రమను నమ్ముకున్నోడు ఎప్పటికి కూడా వృధా పోడు. పైసలు పెట్టి ఇట్లా అది అని పోయి మనం వచ్చే రోడ్ మీద పడ్డాం. ఇప్పటి నుంచి భూమిని శ్రమను నమ్ముకున్నోడు ఎప్పటికీ నాశనం కాడు, వృధా కాదు అని శ్రమ. అర్థమైందా? సరే, మంచిగా ఉండాలి అందరూ. రైట్. సారీ, తప్పుడు నిర్ణయాలు మాత్రం ఎప్పుడు తీసుకోకూరు. ఏదన్నా ఉంటే నేనున్నాను మర్చిపోకూరు అందరూ. ఓకే. ఇంకా మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చెప్పిరా? సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.